వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. హీరో ఎవరైనా ఒక ఇండస్ట్రీలో స్టార్ అయ్యాక మరో ఇండస్ట్రీపై ఫోకస్ పెడతారు. వీలైనంత త్వరగా మార్కెట్ ని విస్తరించుకోవాలని చూస్తారు. దానికి తగ్గట్టే దర్శకుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. ప్రెజెంట్ ఇదే ప్లాన్ ని అప్లై చేస్తున్నాడు ధనుష్. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా కథలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ధనుష్ కోలీవుడ్ లో తనదైన ఇమేజ్ తో దూసుకుపోతున్న హీరో. ఈ ఏడాది కెప్టెన్ మిల్లర్ తో హిట్ కొట్టిన ధనుష్ ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీని సెట్స్ పైకి తీసుకువెళ్లాడు. నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కుతోంది. ఇది కంప్లీట్ కాకముందే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్ వినోద్ తో మూవీ చేయడానికి ధనుష్ ఓకే చెప్పినట్లు అరవ అడ్డాలో ప్రచారం జరుగుతోంది. సతురంగా వెట్టైతో కెరియర్ స్టార్ట్ చేసిన వినోద్ కార్తీతో కాకి మూవీ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. తర్వాత అజిత్ తో వరుసగా నర్కొండ పరవై, వాలిమై, తునివు సినిమాలు చేశాడు. ఈ 3 సినిమాలు హిట్ అయ్యాయి. వీటి తర్వాత కమల్ కి కథ చెప్పి ఓ ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నాడు. అయితే ఈ సినిమా స్టార్ట్ కావడానికి కాస్త టైం పడుతుంది. అందుకే ఈ గ్యాప్ లో ధనుష్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే కథ చర్చలు ఫినిష్ అయ్యాయి. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్న ధనుష్ 2024లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.